ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుంటివాడుగా ఉన్నాడు, నడవలేని స్థితిలో, భయంకర స్థితిలో ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఎప్పుడు జరిగింది ఇది అంటే, యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా అనేక అద్భుత కార్యం జరిగించి దేవుని రాజ్యము చేరారు తండ్రి దగ్గరికి. ఆరోడయ్యారు. తర్వాత ఒక దినాన పేతురు యోహానులు దేవాలయం ఎక్కిపోతామన్నారు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయం ఎక్కి వెళ్ళుచున్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలైన మనము, దేవుని నమ్మకన మనము, దేవుని రక్తములో కడగబడి దేవుని శరీరము తింటున్న మనం ఏం చేయాలంటే ఎక్కిపోయే అనుభవాలు ఉండాలి. దిగిపోయే అనుభవాలు ఉండకూడదు. దిగిపోతే సమస్యలు, బాధలు, కష్టాలు, శోధనలు వస్తాయి. దిగిపోతే, ఎక్కిపోతే అనుభవాలు ఉండాలి. ఏ కాడికి మనం పైవారం ఎక్కాని కింద వారం కాదు. అనుభవం కింద వారం కాదు. మనం దేవుడు ఏమన్నా నమ్మిన వారు తలగా ఉంచుతాగా తోకగా ఉంచని అన్నాడు. మనం తోకలు కాదండి, దేవుడు నలగా ఉంచుతున్నాడు. కనుక మనం ఎలా ఉండాలా? ఎక్కిపోయే అనుభవం, ఎక్కిపోయే అనుభవం, పైకి వెళ్ళే అనుభవంలో ఉండాలి. కానీ డౌను దిగిపోయే అనుభవంలో ఉండకూడదు. డౌన్లో దిగిపోయే అనుభవంలో ఒక వ్యక్తి మనకు కనిపించాడు. ఎవరంటే దేవుని బిడ్డలారా, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగిపోయాడు కథను. అనుభవం అది కాదు. కానీ ఇప్పుడు వాక్యము చెప్తున్న దిగిపోయే అనుభవాలు ఏం జరుగుద్ది? యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగిపోయాడు. సంపాదించాలి, కూడబట్టాలి, చాలక ఇంకా మూట కూడా దిగిపోతున్నాడు ఆయన. యెరూషలేము ఎత్తైన శిఖరం అంటాడు, ఎత్తుగా ఉంటుంది. యెరికో పట్టణం డౌన్లో ఉంటుంది. ఈ యెరికో పట్టణం, యెరూషలేము అనగా పరిశుద్ధ స్థలము, దావీదుపురము. ఈ యెరికో పట్టణం అనగా వ్యాపారము, భయంకర శోధనలో, సమస్యల పాపవంతునిపడి యెరికో పట్టణం. ఈ పరిశుద్ధ స్థలము నుంచి దిగిపోతా మధ్యలో వెళ్ళాడు. దొంగల చేతులు చిక్కాడు. ఆయన కొట్టబడ్డ కొన ఊపిరితో పక్కన వేయబడ్డాడు. శోధన అంటే దిగిపోయే అనుభవాలు ఏముంటుంది అని అర్థం. దిగిపోకూడదు, మనం ఎక్కిపోయే అనుభవాలు ఉండాలి. ఎవరు ఎక్కిపోతున్నారు? పేతురు యోహానులు ఎక్కిపోతున్నారు. దేవాలయం ఎక్కిపోయే అనుభవం. దేవాలయకు 3 గంటల సమయంలో ప్రార్థన ఎక్కిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములు దేవుని బిడ్డలారా, దేవాలయకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంచెవాని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతి దినం వారిని శృంగార దేవాలయం వద్ద ఉంచుతూ వచ్చింది. వింటున్నారు కదా? ఎక్కిపోయే అనుభవం. ఎవరు ఎక్కిపోతున్నారు ఇప్పుడు? దేవాలయంకి పేతురు యోహానులు ఎక్కిపోతున్నారు. ఎక్కి పైకి పోతా ఉండేది కల్లా ఆ దేవాలయం ఎదురుగా పుట్టినది మొదలుకొని ఓ చేతులు కుంటివారుగా భయంకర నడవలే స్థితిలో ఉన్న వ్యక్తిని కనిపిస్తాడు. ఎక్కడ? శృంగారమ దేవాలయం ఎదురుగా కనిపిస్తాడు. ఏమి చేస్తున్నాడు ఇతను అంటే అడుక్కున్నాడు బిచ్చం. ఏం చేస్తాడు ఇతను? అడుక్కున్నాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వ్యాపారస్తులు ఉదయాన్నే అతను తీసుకెళ్తారు, దేవాలయం ముందు కూర్చోబెడతారు, శృంగార మధ్యాహ్నం కూర్చోబెడతారు, సాయంకాలం కల్లా మోసుకొని పోతారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? ఏ పరిశ్రమ మోసుకొని పోబడే స్థితిలో. తనంతట తాను లేవలేడు, తనంతట నడవలేడు, తనంతట కూర్చోలేడు, నిలబడలేడు. ఒకరి సపోర్ట్ కావాలా, ఒకరి సహాయం కావాలా. కనుకనే కొంతమంది ఆయన ఉదయాన్నే మోసుకెళ్తారు, దేవాలయం ఎదురు కూర్చోబెడతారు, సాయంకాలం మళ్ళా మోసుకొని పోతారు. అంటే మోసుకొని వస్తున్నారు. ఒకవేళ అతనికి వచ్చి ఆదాయములు ఏమన్నా భాగం తీసుకుందేమో, అతనికి వచ్చి ఆదాయములు ఏమైనా పంచుకుందామని తెలియదు. కానీ అక్కడ మోసుకొని వస్తున్నారు. ఎవరు ఊరికి రారు కదా. మనం అనుకున్నప్పుడు ఎవరు సపోర్టుగా సహాయంగా రమ్మంటే ఎవరు ఊరికి రారు కదా. ఇప్పుడు ఇతను ఎలా వస్తున్నాడంటే అనేక మందిని అతను మోసుకొని పోయి కూర్చోబెడుతున్నారు, మళ్ళా తీసుకొని పోతున్నారు. అయితే అతను శృంగారమ దేవుల వద్ద కూర్చున్నాడు.
ఎదురుగా, అది మందిరము ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి ఏమి చేస్తున్నాడా అంటే ప్రార్థన చేయటంలా, దేవుని స్తుతించడమా, దేవుని గర్వపరచడమా, దేవుని మంచిపడ ఏం చేస్తున్నాడు? అతను భిక్షమడుకుంటున్నాడు. స్తోత్ర. ఏం చేస్తున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. దేవుడు మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారమ సంవత్సరం 5కి రాండి అంటాడు. నువ్వు ప్రయాసంతో ఉన్నావు, మీరు సమస్యలు ఉన్నారు, మీరు బాధలు ఉన్నారు, మీరు శోధన ఉన్నారు, మీరు అనుకున్న జరగటం లేదు, ఎదురు నడుస్తుంది కాబట్టి నా దగ్గరకు రా, నా దగ్గరకు రాండి, నేను విశ్రాంతిని ఇస్తా, నీ కార్యం జరిగిస్తా, నీ కష్టాలు పోగొడతా, నీ శ్రమలు పోగొడతా, నీ అని ప్రభు పిలుస్తుంటే ఇతను మాత్రము అడుక్కునే దానికి అలవాటు పడి భిక్షం అడుక్కాట మొదలుపెట్టి అతను అడుక్కునే స్థితిలో ఉండాలి. ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ చూడండి? మందిరానికి వచ్చేవారిని, మందిరమునికి వచ్చేవారిని, మందిని వెళ్ళేవాడిని. అంటే పెద్ద హెచ్చుగారు అనేక మంది కనిపిస్తుంటారు బయట. అలాగా ఎలాగున్నాడు అంటే మందిరానికి వెళ్ళేవారిని, మందిరం నుంచి వచ్చేవాడిని బిచ్చమయ్యా అంటాడు. లోపలికి వెళ్దాం, దీవెన పొందుదాం, దోమలికి వెళ్దాం, ఆశ్రమం అయ్యలేదని చెప్పి అడుక్కునే స్థితి. దేనికి దిగజారిపోయే తన లైఫ్ అంతా కూడా అడుక్కునే స్థితి. దరిద్రాన్ని అనిపిస్తున్నాడు. దేని వెళ్ళారా అడుక్కునే అనుభూలే ఉన్నాడు. ఆశీర్వాదాలతో పనిలా, ఆయనకి స్వస్థపడ పనిలా, బాగుపడ అవి కాదని చేయబడికి. దేవుడేమన్నా నా దగ్గరకు రాండ్రా బాబా, నేను దీవిస్తా, నా దగ్గర నిన్ను ఆశీర్విస్తా, నీ సమస్యలు బాగుపడతా, నీ బాధలు నేను దీవిస్తా, నేను స్వస్థంగా చెబుతుంటే ఆయన దగ్గరకు రాడు, ఆయన ఆశీర్వాదం పొందుకాడు. ఆయన దేనికి అలవాటు పడ్డాడంటే ఆడుకునే స్థితి, అనగా బిచ్చగాడు అనుభవంలో ఉన్నాడు. ఉందే మందిరం దగ్గరే కానీ శృంగాన దేవుల దగ్గర ఉన్నాడు, కానీ అతను అడుక్కునే స్థితికి దిగజారిపోయి ఏమని బిడ్డలారు అనేక మంది వచ్చి వారి బిచ్చం అడుగుతా ఉన్నాడు. ఇంకా దానికి అంకితం అయిపోయాడు. ఇంకా స్వస్థతలు ఆలోచన వారికి గుర్తులేదు, ఆరోగ్యం స్థితి లేదు, బాగుపడి ఎన్ని లేవు, దానికి అంకితమైన. అయితే ఒకటి నానా పేతురు యోహాను మందిరం ఎక్కిపోతున్నారు. ఏం చేస్తున్నాడంట? పేతురు యోహాను మందిరం ఎక్కిపోతా ఉన్నప్పుడు ఈ కుంటివాడు, మోసుకొని పోబడుతున్నవాడు, మోసుకొని వస్తున్నవాడు అయ్యో బిచ్చమయ్య అన్నాడు. ఏమన్నాడా? అయ్యా దేహి బిచ్చమయ్యా, అయ్యా సహాయం చేయండి అయ్యా, అయ్యా కుంటివాడిని అయ్యా, నడవలేని వాడిని అయ్యా, అనారోగ్యంతో ఉన్నానయ్యా, మోసుకోబడి సహాయం చేయమని అలాగ రోజు అడుగుతున్నాడు. ఎవరి శక్తి వాళ్ళతో వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి శక్తి వాళ్ళు ఇచ్చిపోతున్నారు బిచ్చం, దాంతో బతుకుతున్నారు. ఇప్పుడు పేతురు యోహాను ఎక్కిపోతున్నారు దైవ సేవకులు, యేసుక్రీస్తు శిష్యులు. ఎవరంట? యేసుక్రీస్తు ఎక్కిపోతున్న సమయంలో ఇప్పుడు వాడు కూడా అడుగుతున్నాడు. వీళ్ళు కూడా అయ్యా బిచ్చమయ్యా, సహాయం చేయండి అయ్యా, బిచ్చగానయ్యా, అడుక్కునేవా అని చెప్పాడు. అప్పుడు పేతురు యోహానులు అక్కడ చదువుకున్నాం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మీద వచ్చి పేతురు యోహానులు దేవాలయకు ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురు యోహానులు వారిని తేరి చూసి మా చుట్టూ చూడమని వారి యొద్ద ఏమైనా దొరకని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యముంచును. స్తోత్రాలు. చాలు. పేతురు యోహానులు ఎక్కిపోతున్నాడు. అర్థమవుతుందా? పేతురు యోహానులు ఎక్కిపోతున్నప్పుడు మందిరంలోకి వీళ్ళేసాడు. అయ్యో సహాయం చేయి, కూర్చొని అడుక్కుంటా, అయ్యా సహాయం చేయన్నప్పుడు పేతురు యోహానులు చూసి వారిపోయి తేర చేసి అన్నాడు, ఏది ఒకసారి మా తోటి తిరగన్నాడు, మా తోట ఒకసారి తిరగమన్నాడు. అప్పుడు వాడు ఏమనుకున్నాడు? ఏమన్నా వాళ్ళ దగ్గర వెండు బంగారం చూడబోతే బాగా అంగిలు వేసి ఉండారు, మంచి వస్త్రాలు అంగిలు చేసి ఉన్నాడు, కాబట్టి ఏది ఇస్తా ఆశ, అంతే కదా. వాళ్ళు అన్నది ఏంటి? ఏది మా తోట ఒకసారి చూడు, వాడి వైపు తేరు చూసి ఒకసారి మా తోట తిరగమన్నప్పుడు వాడేం చేస్తున్నాడు? ఏమన్నా దొరుకుద్దేమో, ఇంకా ఎక్కువేమని ఇస్తానని అలాగని కనిపెట్టుకున్నాడంట. అలాగని వారి వైపు చూస్తున్నాడంట. అప్పుడు పేతురేవులు ఒక అద్భుతకర మాట అంటారు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. పేతురు యోహాను ఏమంటున్నారు?
అంతటి పేతురు, వెండి బంగారములు మా వద్ద లేవి, కానీ మాకు కలిగింది మీకు స్తోత్రాలు. 6 వచనం చదివరా. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. ఏమన్నాడా? వాడేమి చూస్తున్నాడు అక్కడ? ఏదో వెండు బంగారమో డబ్బులో ఏది వేస్తాను వాడు కనిపెట్టుకొని అతను ఆశ్చర్యంగా చూస్తాను, అంతే కదా. ఏదేమన్నాడు? నువ్వు కావలసిన వెండి బంగారం మా దగ్గర లేవు, నువ్వు అందరికి అలవాటు ఇచ్చావు, డబ్బులు ఇస్తున్నా వలసిన మా దగ్గర అవన్నీ లేవయ్యా. ఆ వెండి కానీ ఆ బంగారం కానీ ఆ డబ్బులు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది ఒకటి ఉంది. స్తోత్ర. మాకు కలిగింది ఒకటి ఉన్నది. వెండి మా దగ్గర లేదు, బంగారం మా దగ్గర, నువ్వు ఏదేది కావాలనుకున్నావు అది మా దగ్గర లేదు, కానీ మాకు ఒకటి కలిగి అది మీకు ఇస్తా. మాకు కలిగింది నీకు ఇస్తా. ఏమిటది? నజరేయుడు యేసు నామములో, చదువు అక్కడ, నజరేయుడు యేసు నామములో లేచి నడవమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తే. సభలు కూడా హల్లెలూయ. వాడు ఏదన్నా ఇస్తాడని కనిపెట్టి ఎదురు చూస్తుంటే వీళ్ళంటారు, దేవుని సేవకులు పేతురు అంటారు, మా దగ్గర వెండి కానీ బంగారం కానీ మా దగ్గర లేదు, మాకు కలిగింది ఒకటి ఉంది. ఏమిటది? నజరేయుడు యేసు నామము. నజరేయుడు యేసు నామం అది నీకు ఇస్తాం. అన్ని నామముల కన్నా పైనామ. స్తోత్రం. సభలు కూడా హల్లెలూయ. అన్ని నామముల కన్నా పైనామం. ఏమనుకున్నారు? యేసుప్రభు నామం అంటే, యేసుక్రీస్తు నామం అంటే ఏమనుకున్నాడు? అన్ని నామల పైనామము అది ఇస్తాం అని ఆడు చెయ్యి పట్టుకొని యేసుక్రీస్తు నామము లేచి నడువు అంటే ఏమన్నాడా? ఏదైతే మా దగ్గర ఆశిస్తున్నది మా దగ్గర లేదయ్యా, మా దగ్గర ఒకటి అది ఇస్తాం. ఏమిటది? నజరేయుడైన యేసు నామమున లే అని కుడి చెయ్యి పట్టుకొని వాడిని ఎప్పుడైనా నజరేయుడు యేసుక్రీస్తు లేచి లేమన్నప్పుడు వాడు వెంటనే లేచాడు. స్తోత్రం. సభలు కూడా హల్లెలూయ. సంతోషం లేదా? పొడుగు నుంచి కుంటోడు లాభం లేడు, మోసుకొని పడుతాం, లేస్తే సంతోషం ఉండద్దంటమ్మా. పుట్టుకు నుంచే మోసుకొని పోతున్నా, పుట్టుకు నుంచి అసలు తెలియదు, నడక తెలియదు, నిలబడటం తెలియదు, ఇప్పుడు కూర్చొని ఏమి అలాగనే కూర్చొని ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేచాడంటే అంత అద్భుత కార్యం. అద్భుతం కాదా? ఎవరు లేపారు? యేసయ్య నామము. యేసయ్య నామములో స్వస్థత ఉంది, యేసయ్య నామములో ఆశీర్వాదం ఉంది, యేసుక్రీస్తు నామములో దేవుని బలం ఉంది, యేసు నామములో శక్తి ఉంది. యేసుక్రీస్తు నామము లేచి నడమనప్పుడు వాడు వెంటనే లేచాడు, దిగ్గు లేచాడు, నిలబడ్డాడు. స్తోత్ర. గాతకాలము లేవలేనివాడు, నడవలేనివాడు, నిలబడలేనివాడు ఇప్పుడు నిలబడ్డాడు. అమూల్య లేవలేనివాడు మోసుకొని పోతున్నాడు, మోసుకొని వస్తున్నాడు. అలాంటి వాడు పశ్చిమతం ఎప్పుడైనా మోసుకోబోతు చూసారా? వాళ్ళు నడవలేడు, లేవలేడు, కూర్చోలేడు, అది లేపుకొని వస్తున్నాడు, నిలబడలేదు. లేచాడు, ఒకటి లేచాడు, నిలబడ్డాడు, రెండు నిలబడి నడుస్తున్నాడు. స్తోత్ర. చదువు అక్కడ బైబిల్ చదువు. వాడు దిగ్గులేసి పాదములను శీలమన్నులను స్వస్థ పొందను, బలం పొందను. వాడు దిగ్గులేసి నిలిచి నడిచెను, నడిచుతూ గంతలు వేసాను. చప్పట కూడా హల్లెలూయ. మోసుకొని బాగుపడుతున్నవాడు, మోసుకొని వస్తున్నాడు, అవిటి జీవితంలో ఉన్నవాడు, చచ్చుబడి జీవితంలో, కుంటి జీవితంలో ఉన్నవాడు ఇప్పుడు ఒకసారి లేచాడు. ఇంజక్షన్ చేయలేదు, మందు లేదు, పరీక్షలు చేయడు, ఉచితంగా యేసు నామములో లేచాడు. యేసుక్రీస్తు నామములో లెమ్మనే దేవుడి సేవకులు అన్నప్పుడు వెంటనే వాడు లేచాడు. ఒకటి నిలబడ్డాడు, ఒకటి లేచాడు, నిలబడ్డాడు, నడుస్తున్నాడు, గొంతులు వేస్తున్నాడు. గొంతులు ఎన్ని జరిగినాయి అక్కడ? లేవలేనోడు లేచాడు, అద్భుతం కాదా? నిలబడినోడు నిలబడ్డాడు, అద్భుతం కాదా? నడవలేనివాడు నడుస్తున్నాడు, అద్భుతం కాదా?
నడవలేని వాడు సైతం ఇప్పుడు గంతులు వేస్తాడు, ఎగురుతున్నాడు, అందరూ ఎగిరితే గంతులు వేస్తూ వాడు కూడా అందరితో మందిరాలకు పోయాడు. స్తోత్రం. గంతులు వేస్తూ వాడు అందరితో కూడా మందిరంలోకి వెళ్ళిపోయాడు, చర్చిలోకి వెళ్ళిపోయాడు. ఇన్ని కార్యాలు జరిగిందండి. శృంగారం దేవాలయం ఎదురుగా ఉన్న వ్యక్తి ఎన్ని కార్యాలు పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, మోసుకొని పోబడుతున్న వ్యక్తి, మోసుకొని వస్తున్న అవిటి జీవులు, కుంటి జీవితంలో, అడుక్కుని జీవితం, పేదగాడ దరిద్రగుండా జీవితం ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు వాడు లేచాడు, నిలబడ్డాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, దేవుని మహింపరిచే మందిరమే వెళ్ళిపోయాడు. ఇది అద్భుత కార్యము కన్నా ఆశ్చర్య కార్యములు జరిగింది. అక్కడ ఏమి జరిగింది? యేసు నామము మహింపరచబడింది. యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల, యేసు నామములో ఆశీర్వాదాలు. ఎంత అద్భుతమండి! ఎందుకు ఆ నామానికి దూరం అయిపోతావు? ఎందుకు ఆ నామాన్ని దూరం అయిపోతున్నావు? ఎందుకు ఆ నామమును నువ్వు పొందలేకపోతున్నావు? దేవుని నామంలో ఎంత బలం ఉందో, శక్తి ఉందో. యేసు అంటేనే అర్థము రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఆ నామాన్ని దూరం చేసుకుంటున్నాం, ఆ రక్షకుడు నామాన్ని దూరం చేసుకున్నాం. ఆ నామము అన్ని నామల పైనామము. దేని వెళ్ళరా, అన్ని నామల పైనామం. అలాంటి పైనామము, శక్తి కలిగిన నామము శృంగారం దేవుడు అద్భుత కార్యం జరిగింది. స్తోత్ర. వాడు లేచాడు, నిలబడ్డాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తూ అందరితో మందిరంకి వెళ్ళిపోయాడు. స్తోత్ర. ఇప్పుడు ఎక్కడున్నాడు? అది వరకు దేవుడు ఎదురుగున్నాడు, పాల లోపలికి. ఏది పోవటానికి కాళ్ళు చేతులు లేవు కదా, కాళ్ళు లేవు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవరు చేసుకెళ్ళి వాడంతలో వాడు వెళ్ళాడు. చదువు అక్కడ. వాడు నడుస్తూ గంతులు వేసు, దేవుని స్తుతించు, వారితో కూడా దేవాలయకి వెళ్ళిను. స్తోత్రాలు. వాడు స్తుతించాడు అంటే కృతజ్ఞత, స్తుతించాడు. ఒక కార్యం పొందుకున్నప్పుడు స్తుతించాలండి. దేవుని పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నాను. ఒక శక్తిని పొందుకున్నప్పుడు, ఒక స్వస్థత జరిగినప్పుడు, ఒక కార్యం జరిగిన కుటుంబంలో ఏదో ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. స్తుతి స్తుతి స్తుతి. దావీదు మహారాజు కూడా స్తుతి చెల్లించాడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న స్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. దేవుని విధాల వాక్యం విన్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలా. నీ కుటుంబంలో ఏ మేలు చేసినా, నీ కుటుంబంలో ఏ కార్యం జరిగినా, నీ కుటుంబంలో ఏ ఆశించినా దేవుని స్తుతించు. స్తోత్ర. మనుషులు స్తుతించొద్దు, మహింపరచొద్దు, మనిషిని కూడా పొగడవద్దు. యేసయ్యను పొగడు, యేసయ్యను మహింపరచు. కుంటివాడగా అనేక పుట్టిన వాళ్ళకి ఎవరి వల్ల కాల లేపటానికి, ఎవరి వల్ల కాల శక్తి చాలా. యేసు నామములో వాళ్ళు లేచాడు కనుక యేసు నామములో కార్యాలు పొందుకున్నావు, యేసు నామములో నువ్వు స్వస్థత పొందుకున్నావు, యేసు నామములో దీవెన పొందుకున్నావు. ఆయన స్థితి చెల్లించి ఆయన మహిమపరచు. నా ప్రభువు నన్ను దీవించాడు. దావీదు అంటాడు, అది కొండల్లో అడవులు గొర్రెలు కాసుకున్నాను సింహాసనం కూర్చోబెట్టాడు. కొండల అడవులు గొర్రెలు కాసాను సింహరాజును చేశాడు. నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకు. మనుషులతో నాకు పనిలా, సమాసం మనిషిలా, ఎవరితో నాకు పని, ఆ దేవుడితో నాకు పరిస్థితురా. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం ఏంటంటే, దేవుని వెళ్ళరా, యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేసే దేవుడు. నమ్మితే, నమ్మకపోతే కార్యం జరగదు. 30 సంవత్సరాలు అలాగ నమ్మలవాడు, లేవలాడు, బాగుపడలా, వేసే తలబజ్జులు అయిపోయిందే. మనం నమ్మకపోతే కార్యం జరగదు. ఏ స్వస్థత, ఏ కార్యం జరగదు. దేవుని నమ్మాలా. నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్త సాధ్యం. ఏ కార్యం జరుగుద్ది.
మనం ఏది అనుకుంటాం, ఏది జరగాలనుకోండి, ఏది కావాలనుకోండి సమస్తం జరుగుతుంది నమ్ము. అద్భుత కార్యాలు జరుగుతాయి నమ్ము. నమ్ముదాం, దేవుని దీవెనలు పొందుదాం. సంఘారం దేవాలయం అద్భుత కార్యం చేశాడు. దేవాలయం దగ్గర అద్భుత కార్యం చేశాడు. వాడు లేచాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, దేవుని మహిమ స్తుతిస్తూ ఏం చేస్తున్నాడంట, స్తుతిస్తూ దేవుని మహిమ దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆడొక పని. ఆ మందిరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బడి ఈడవడరు ఆశ్చర్యం. అంటే దేవుడు చేసే కార్యాలు సమాజానికి ఆశ్చర్యంగా ఉంటాయన్నమాట. అందరూ చూశారు. వీడు వాంగలో చూసి వీడు శృంగార గారు అడుక్కునేవాడు కదా, భిక్షం అడుక్కునేవాడు కదా, వీడు ఎలా నడుస్తున్నాడు, వీడు ఎలా మందిలోకి వచ్చాడు, ఇందాక మనం డబ్బులు వేసాం కదా, భిక్షం వచ్చాడు, బిచ్చగాడు. అబ్బా, సాక్ష్యం ఏమిటంటే తెలుసమ్మా, వీడు బిచ్చగాడు, వీడు భిక్షం అడుక్కునేవాడు, కుంటివాడు, మోసుకొని భక్తుని వ్యక్తి ఎలా నడుస్తున్నాడు, ఎలా మందిరంకి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే దేవుడి కార్యాలు అలాగంటాయి. వీడు అప్పులతో ఉన్నాడు, వీడు కష్టాలతో ఉన్నాడు, ఈ శ్రమలతో ఉన్నాడు, ఈ రోగముతో ఉన్నాడు, ఎలా తగ్గింది దేవుడు అది ఆశ్చర్యం. అప్పులతో ఉన్నాడు, కష్టాలు ఉన్నాడు, బాధలు ఉన్నాడు, శోధనలు ఉన్నారు, రోగముతో ఉన్నారు, ఎలా తగ్గిందో రోగము, ఎలా అప్పులు పోయినాయి. దేవుని నామములో విడుదల, దేవుని నామములో అద్భుతకారం జరుగుతాయి. కనుక దేవుని బిడ్డలారా, ఆ మందిరం అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా నడిచాడు. శృంగార దేవలో ఎదురుగా బిచ్చం అడుక్కునేవాడు, కుంటివాడు, మోసుకొని వస్తున్నవాడు ఎలా లేచాడు, ఎలా నడిచాడు, ఎలా వచ్చాడు మందిరం కంటే యేసయ్య నడిపించాడు. స్తోత్ర. అవునా? వాడే నడిచాడా? ఎవరు నడిపించాడా? యేసు నామములు కుంటి వారికి నడకనిచ్చే దేవుడు, గుడ్డివారికి చూపునిచ్చిన దేవుడు, మోగవారి మాట్లాడుచిన దేవుడు యేసు నామము. కుంటివారికి నడకనిచ్చాను, గుడ్డివారికి చూపునిచ్చాను. కుంటివారికి నడకనిచ్చాను, గుడ్డివారికి చూపునిచ్చాను. సంతోషంబుతో గంతులు వేయుచు, యేసుని ప్రేమలో సాగిద్దాం. అందరూ యేసుని ప్రేమలో సాగిద్దాం. అందరూ యేసుని ప్రజలు బలవంతులు, ఎంబడించువారు శక్తివంతులు. యేసుని ప్రజలు బలవంతులు, ఎంబడించువారు శక్తివంతులు. చెడిన వారిని లేవనెత్తెను, చెడిన వారిని చెరదీశాను. పడిన వారిని లేవనెత్తెను, చెడిన వారిని చెరదీశాను. ఉత్సాహంబుతో ఉరకలు వేయుచు, యేసుని ప్రేమలో సాగిద్దాం. యేసుని ప్రజలు బలవంతులు, ఎంబడించువారు శక్తివంతులు. యేసుని ప్రజలు బలవంతులు, ఎంబడించువారు శక్తిమంతులు. హల్లెలూయా. యేసుని నమ్ముకున్న మనము, యేసు రక్తములో కడగబడిన మనము, యేసు శరీర రక్తం తాగుతాం, మనం బలవంతులము. యేసు నామముని ఎంబడిస్తున్న మనం శక్తిమంతులము. ఎందుకు అన్ని నామలకు బలమైన శక్తి కలిగిన నామములు ఉన్నాం. ఆ నామలు జీవిస్తున్న మనం కాబట్టి ఎవరంట మనము శక్తివంతులు. యేసుని ప్రజలు ఎవరంట బలవంతులము, శక్తివంతులు. కనుక ఈ రోజున అద్భుత కార్యాలు చూసామండి. ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఎందుకు పడిపోతున్నాం, ఎక్కడ పడిపోతున్నాం, ఎందుకు కుంగిపోతున్నాం, ఎందుకు లేవలేకపోతున్నాం, ఎందుకు నడవలేకపోతున్నాం. అన్ని కాళ్ళు చేతులు బాగుంది ఎందుకు రాలా మందిరానికి? కాళ్ళు చేతులు బాగుంది ఎందుకు రాలా? ఆరోగ్యం బాగు ఎందుకు రాలా? పడిపోయావు. దేవుని సాతానికి లోబడిపోయావు, సాతాను క్రియకు లోబడిపోయావు, దేవునికి దూరం అయిపోతున్నావు, దేవుని ఆశకు దూరం అయిపోతుంది, సమస్యలు లోబడిపోతావు. కనుక ప్రభువు సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ నామములో నాకు శక్తిని, బలమును, ఆరోగ్యను, స్వస్థత కలుగును కాక.
విడుదల. ఒక్క యేసు నామములు విడుదల, అందుకని ఏ నామములు విడుదల లేదు. ఉందా? ఏ నామములు విడుదల లేదు. యేసు నామములు శక్తి ఉంది. ఆ నామమే పై నామము. స్తోత్ర. ఆకాశం నుంచి దిగి వచ్చే నామమే యేసు అని నామము. కనుక ఈ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శృంగారం దేవుల దగ్గర వాడు నవలేనో మోసుకొని పోతే ఎలా లేచాడంటే యేసు నామములో లేపింది, నడిపించింది, అందరూ ఆశ్చర్యపడి చేసింది. అందరూ ఆశ. ఈ రోజున మనం ఏదైనా సమస్యల, బాధలు, కష్టాలు ఉంటే అందరూ ఆశ్చర్యతో ఒక రోజున పలానా టైంలో వీళ్ళే కదా, పలానా టైంలో ఈ కష్టాలు ఉంది, ఈ శ్రమల్లో, ఈ రోగములు, ఈ రిస్కులు ఉందని చెప్పని అందరూ ఆశ్చర్యపోవాలంటే ఒక దేవుని నామములోనే అలాంటి కార్యం జరుగుతుంది. కనుక ఆయనకి మహిమ రావాలి, కానీ మనకు మహిమ రాకూడదు. మనం కనిపించకూడదు, ఆయన చూపెట్టాలి. ఎప్పుడు కూడా మనం చూపెట్టుకోకూడదు. నేను గొప్పవాడిని, ఈరుణ్ణి, నేను చూరుణ్ణి, బలవంతురాలిని. మనం ఏ పాటి వారేమండి? యేసుక్రీస్తు ముందు ఏ పాటి వారు? కన్ను ఎర్రదేశాడంటే మనం తట్టుకోగలుగుతామా? కొండతో ఢీకుంటే మనం మన తలగబోద్దా ఆయనక? కనుక మనం ఏ పాటి వారమండి? యేసుక్రీస్తు నామానికి మహిమ రావాలా? యేసుక్రీస్తుని ముందు పెడదాం, మనం వెనకున్నాం. యేసయ్య ముందుండాలా, మనం వెనకుండాలా. అప్పుడు కార్యాలు జరిగితే చూడండి. ఆయన గొర్రెలకు మంచి కాపరి ముందుండాలా. మనం ఆయన వెంబడిస్తున్నప్పుడు అనేక కార్యాలు పొందుకుంటూ, అనేక ఆశీర్వాదం పొందుకుంటూ, దీవెన పొందుతూ, ఏది జరగలేదు జరుగుతాయి, ఏది ఆశీర్వాదం రాలేదు అవి వస్తాయి, ఏదైతే మనము పొందుకోలేకపోయి అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి ఈరోజు దేవుని పిల్లరా, మనం విన్న వాక్యాన్ని శృంగారం దేవుడికి చేసిన నామములు జరిగినటువంటి పేతురు, యోహాను సేవకుల ద్వారా మరి మన కుటుంబంలో ఏ సమస్యలున్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ రిస్క్ ఉన్నా, ఏ షాడ ఎందుకు లేవలేక, ఎందుకు నడవలేదు, ఎందుకు రాలేదు, మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువా నన్ను బలపరిచి నడిపించే ప్రభు అని ప్రార్థన చేసుకుని మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగునుగాక, మన కుటుంబాలు దీవించబడగాక. ఏ సమస్యలు ఆగిపోయినో, ఎక్కడైతే పని ముందుకు జరగడం లేదో, యేసు నామములో విడుదల, ప్రతి కార్యము నెరవేర్చబడగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభుల దేవుని పిల్లరా, ఈ ఉపవాస దినాన ప్రభు సల్లి విజ్ఞాపం చేసి మరపెట్టుకున్న స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ప్రభువా ఎంతో నీ కృపను బట్టి ఉన్నాను. నీ కార్యం జరిగించా, మీ మాటలు ఎన్నించా, మీ మాటలో శక్తి ఉంది, నీ మాట జీవముంది. నీ నామములో విడుదల, నీ నామములో స్వచ్ఛత, నీ నామములో బలము. ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి, సదరు వాక్యం దీవించి ఆంచినైనా ఈరోజు కూడి వచ్చిన 10 తీయించే చిన్న వాక్య హృదయాన్ని ఎవరు వేసుకుంటూ వాక్యాన్ని సారం చేయండి. ఇంకా ఈ వాక్యం బయట ఎవరిని వాళ్ళందరూ దీవించమని, ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.